వెల్కమ్ టు వైఎల్ఆర్ 9న ఎల్లారెడ్డి ఛానల్ ఆవిష్కరించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వైఎల్ఆర్ 9 లోగోను ఆవిష్కరించారు. లోకల్ ఛానల్ ద్వారా వార్తా ప్రసారాల్లో స్థానిక వార్తలు ప్రసారం చేయడం సంతోషకరమని తెలిపారు. వైఎల్ఆర్ న్యూస్ ఎల్లారెడ్డి న్యూస్ 9 మరి టీవీ ఛానల్ ఈరోజు నా చేతుల మీదుగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మరి మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వైఎల్ఆర్ సంస్థ వారి వ్యవస్థాపకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. మరి ఎల్లారెడ్డి ప్రాంతానికి ఈ టీవీ ఛానల్ మొత్తం అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో వచ్చే న్యూస్ను ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రదర్శించబడుతుంది. మరి తప్పకుండా ఈ వైఎల్ఆర్ 9 పేద ప్రజల గురించి, గ్రామాల అభివృద్ధి గురించి, ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి గురించి తోడ్పడుతుందని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా ఈ వచ్చే సమాచారంతో మా ప్రజాప్రతినిధులకు, గ్రామ ప్రతినిధులకు, మండల ప్రతినిధులకు, మా ఎమ్మెల్యేకు ఈ సమాచారం ఉపయోగించుకొని తప్పకుండా వైఎల్ఆర్ న్యూస్ 9 సంస్థ ద్వారా మేము తప్పకుండా ప్రజలకు మెరుగైన సేవ అందజేస్తామని చెప్పి మరి ప్రత్యేకంగా వైఎల్ఆర్ న్యూస్ 9 వాళ్ళ యజమాన్యానికి, ఫౌండర్స్కి అందరికి కూడా మరి ప్రత్యేకంగా వాళ్ళ ఎంప్లాయీస్ కూడా ధన్యవాదాలు చెప్తూ కంగ్రాచులేషన్. జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎల్లారెడ్డి ఒక అసెంబ్లీ నియోజకవర్గం. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలు జెండాను భుజాల మీద తీసుకొని మరి మండు టెండల్లో 46 డిగ్రీల సెంటీగ్రేడ్లో మరి జనాలు వచ్చి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని గ్రామాన ఇవాళ ప్రతి గల్లీ కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ 6 పథకాల గురించి చెప్తా ఉన్నాము. మరి తప్పకుండా ఈ 7 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎల్లారెడ్డి నియోజకవర్గము, తప్పకుండా అసెంబ్లీ నియోజకవర్గము లీడ్ ఇవ్వబోతా ఉంది. మరి దీనికి సురేష్ శెట్కర్ గారి ఎంపీ విజయానికి దోహదపడుతుంది. తప్పకుండా ఈ 2 రోజుల్లో జరగబోయే ఎలక్షన్లో ప్రతి కార్యకర్త వాళ్ళ 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 జెండాను భుజం మీద వేసుకొని డబ్బాల్లో కాంగ్రెస్ జెండాను మరి ఓటు రూపంలో బ్యాలెట్ బాక్స్లో కానీ లేకపోతే ఇది ఈవీఎంలో కానీ చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ తప్పకుండా విజయం సాధిస్తాను. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎల్లారెడ్డి ఒక అసెంబ్లీ నియోజకవర్గం. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలు జెండాను భుజాల మీద తీసుకొని మరి మండు టెండల్లో 46 డిగ్రీల సెంటీగ్రేడ్లో మరి జనాలు వచ్చి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని గ్రామాన ఇవాళ ప్రతి గల్లీ కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ 6 పథకాల గురించి చెప్తా ఉన్నాము. మరి తప్పకుండా ఈ 7 నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎల్లారెడ్డి నియోజకవర్గము, తప్పకుండా అసెంబ్లీ నియోజకవర్గము లీడ్ ఇవ్వబోతా ఉంది. మరి దీనికి సురేష్ శెట్కర్ గారి ఎంపీ విజయానికి దోహదపడుతుంది. తప్పకుండా ఈ 2 రోజుల్లో జరగబోయే ఎలక్షన్లో ప్రతి కార్యకర్త వాళ్ళ 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 జెండాను భుజం మీద తీసుకొని డబ్బాల్లో కాంగ్రెస్ జెండాను మరి ఓటు రూపంలో బ్యాలెట్ బాక్స్లో కానీ లేకపోతే ఇది ఈవీఎంలో కానీ చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ తప్పకుండా విజయం సాధిస్తాను. వైఎల్ఆర్ న్యూస్ 9 సంస్థ ద్వారా మేము తప్పకుండా ప్రజలకు మెరుగైన సేవ అందజేస్తామని చెప్పి మరి ప్రత్యేకంగా వైఎల్ఆర్ న్యూస్ 9 వాళ్ళ యజమాన్యానికి, ఫౌండర్స్కి అందరికి కూడా మరి ప్రత్యేకంగా వాళ్ళ ఎంప్లాయీస్ కూడా ధన్యవాదాలు చెప్తూ కంగ్రాచులేషన్.